రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా అల్వాల్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహించిన అరై ఆలయ కార్యక్రమంలో అల్వాల్ సీఏ ప్రశాంత్ వాహనదారులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ వినియోగించడం, రాంగ్ రూట్లో ప్రయాణించడం వంటి చర్యలు తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. ఇటువంటి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు ప్రాణాంతక ప్రమాదాలకు కారణమవుతాయని, బాధిత కుటుంబాలకు జీవితాంతం తీరని విధానాన్ని మిగులుతాయని తెలిపారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పకుండా పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని అల్వాల్ పోలీసులు తెలిపారు. మన వల్లనే ఎవడో వచ్చి చెప్పనవసరం లేదు కదా. ఉంది ఇక్కడ దగ్గర ఉంది, నడుచుకుంటా పోండి, ఉన్నా కానీ హెల్మెట్ పెట్టుకోండి, అవన్నీ పాటించండి. తర్వాత ఏమవుతుందంటే సపోజ్ మనకు రెండు నష్టాలు జరుగుతాయి. పొరపాటున యాక్సిడెంట్ అయ్యి అదే జరగడం జరిగితే 4 రోజులు ఏడుస్తారు, ఊరుకుంటారు. అదే హెడ్కి ఇంజ్యూర్ అయిపోయి కోమాలకు పోయింది అనుకోండి, వాడు ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు. ఫస్ట్ ఎంత మంచి ఎంత ఫ్యామిలీ ఒప్పుకోం కదా. ఇంతకుముందు పాత రోజులలో ఉంటుండే ఊర్లలో ఇది ట్రాక్టర్లు కానీ ఏదైనా యాక్సిడెంట్ అయితే పాత రోజులలో చెప్పారు. ఊర్లలో ఏమంటుండే, సార్ ఆ బండి చేంజ్ చేస్తుండే, సార్ దీని మీద ఇన్సూరెన్స్ బండి పెట్టాను. ఇప్పుడు అంతా ఏమవుతుంది, మొత్తం టెక్నాలజీ యుగంలో ఉన్నాము. ప్రతి దగ్గర మనకు తెలిసి తెలకుండా ఈయన చేస్తే కంపల్సరీ ఈయననే మనం ఫిక్సప్ చేస్తాము, ఈయన మీదే ఛార్జ్ షీట్ చేస్తాము. ఇప్పుడు ఏమైపోతుంది, నీ వల్ల బండికి ఇన్సూరెన్స్ ఉన్నా నీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు. ఆపోజిట్ పొరపాటున చనిపోయింది అనుకోని వాడు క్లెయిమ్ చేసేందుకు రాదు. అప్పుడు ఏమవుతుంది, నీ ప్రాపర్టీస్ మీద, నీ బండి ఎవరి పేరు మీద ఉందో వారి మీద ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఆస్తులు అన్నీ అమ్ముకున్నా వానికి కంపెన్సేషన్ చేయలేము. గుర్తుపెట్టిరా, ఇప్పుడు పేరెంట్స్ని పిలవాల్సి వస్తుంది. లైసెన్స్ లేకపోతే నడపద్దు కదా. ఎంతమంది ఎంతగానో దీని మీద ఎన్ని కోట్లు గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది తెలుసా, చాలా స్పెండ్ చేస్తుంది. అదే కొద్దిగా వేరే దానికి